అభిప్రాయం ప్రకారం మనకి స్పెషల్‌గా అంటే ముఖ్యంగా అది ఇంపార్టెంట్‌గా ఎవరు మనకి చెప్పాల్సిన అవసరం లేదు అని నేను అనుకుంటాను. ఎందుకంటే మహిళ అంటేనే ఇవ్వడం కాదంటారా? మనం పుట్టిన దగ్గర నుంచి కూడా అది ఇవ్వడమే. ఇప్పుడు ఒక బిడ్డకి జన్మనిస్తారండి. అలాగే ఇంకొకటి కూడా ఉంది. గివ్ అండ్ గెయిన్. కొంచెం ఇలాంటి యూత్‌కి ఐడియా ఉంటుంది. గివ్ అండ్ గెయిన్ అంటే మనం ఏదైనా పొందాలి అంటే ఒకటి ఇవ్వాలి. అంటే ఏంటి ఇప్పుడు మనం మార్కెట్‌కి వెళ్తాం. కూరగాయలు కొనుక్కుంటాం. సరుకులు కొనుక్కుంటాం. డబ్బులు ఇస్తాం. ఆ స్టేషన్కి వచ్చిన వాళ్ళు సగం మందికి అస్సలు నచ్చను నేను. సగం మందికే నచ్చుతాను. ఎందుకు? 2 పార్టీలు వస్తాయండి నా దగ్గరికి. ఒకళ్ళు ఏంటంటే బాధతో వస్తాడు, రెండోడు ఏమంటాడు నన్ను నీళ్ళే కొట్టారు అంటాడు, ఒకడోడు ఏంటాడు కాదు నన్ను నీళ్ళు కొట్టారు అంటాడు. నేను అక్కడ ఏం జరిగిందో చుట్టుపక్కల అడిగి తెలుసుకుని ఎవరు తప్పు రే బాబు నువ్వు తప్పు నువ్వు కొట్టకూడదు అని పక్కనోడి మీద కేసు కడతాను. కేసు కట్టించుకున్నోడికి బాగానే ఉంటుంది. ఎవడి మీద ఎవడైతే ముద్దా అని నేను చెప్పాను వాడికి నేను నచ్చుతానా? సో ప్రతి చోట ఏంటి కాయిన్కి 2 సైడ్లు ఉంటాయి. ఒకటి బొమ్మ అంటారు, ఒకటి బొరుసు అంటారు. సేమ్ ఇప్పుడు పోలీస్ పని కూడా అంతే. అందరికీ ఎలా నచ్చుతాం? ఇప్పుడు సగం మంది ఏమని కంప్లైంట్ ఇవ్వడానికి వస్తారు, సగం మంది ఏమవుతారు ముద్దాయిలు అవుతారు. ముద్దాయిలు అందరికీ నేను నచ్చాలని లేదు కదా. అది ప్రతి దాంట్లో కూడా ప్రతి విషయంలో కూడా మనం అంటే నచ్చని వాళ్ళు గిట్టని వాళ్ళు అందరూ ఉంటారు. ఇప్పుడు ఏం జరుగుతుంది రాను రాను నమస్తే అండి, నా పేరు లక్ష్మీప్రియ. నేను డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఆంధ్రప్రదేశ్ లో ఒక సభ్యురాలిని, అలాగే గృహ కార్మికురాలిని. ఇలా ఈ రోజు గృహ కార్మికుల దినోత్సవం మేము అంటే ఇంటర్నేషనల్ డొమెస్టిక్ వర్కర్స్ ఇది కాకుండా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే కూడా మేము సెలబ్రేషన్ చేస్తున్నాం. అయితే ఈ రోజు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన గృహ కార్మికులు పని చేయడమే కదా, అది ముఖ్య ఉద్దేశం కూడా. అందుకే మాకు కూడా ఒక గృహ కార్మికులుగా అధికారులు కూడా మమ్మల్ని గుర్తించాలి, ప్రభుత్వం వరకు మమ్మల్ని చేరవేస్తారని ఈ యొక్క సమావేశాన్ని మేమందరం కూడా చేయడం జరిగిందండి. థ్యాంక్ యూ. అలాగే మిగతా వాళ్ళు కూడా ఎవరైతే సభ్యులు ఉన్నారో వాళ్ళు కూడా మాట్లాడతారు. మళ్ళీ నేను గృహ కార్మికురాలను కూడా కనీస వేతనం గురించి మాట్లాడుతున్నానండి. మేము ప్రతిరోజు ఎన్నో గంటలు కష్టపడి పని చేస్తున్నా కూడా మాకు చాలా తక్కువ జీతాలు ఇస్తున్నారు. దానికోసం అందుకే గృహ కార్మికులకు ప్రభుత్వం కనీసం వేతనం నిర్ణయించాలని డిమాండ్ చేస్తాం. నేను డొమెస్టిక్ వర్కర్ యూనియన్ సభ్యురాలని. మన రాష్ట్రంలో లక్షలాది గృహ కార్మికుల ఉన్నప్పటికీ మన రక్షణ కొరకు కల్పించే ప్రత్యేక ఉన్నప్పటికీ అందుకే ప్రభుత్వం అసెంబ్లీ గృహ కార్మికులకు రక్షణ కల్పించడానికి డొమెస్టిక్ వర్కర్ లా కావాలని కోరుకుంటున్నాను. నమస్కారం, నా పేరు లావణ్య. నేను డొమెస్టిక్ వర్కర్స్ ఫెడరేషన్ ఇన్ ఆంధ్రప్రదేశ్ యూనియన్ లో సభ్యురాలిగా పనిచేస్తున్నాను. ఈ కార్యక్రమం ద్వారా మేము పోస్ట్ ఆఫీస్ కి వెళ్ళి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి లెటర్ రాస్తున్నాము. దాంట్లో ఏంటంటే మాకు ముందు మా డిమాండ్స్ ఏంటంటే గృహ కార్మికులకు కనీస వేతనం ఉండాలి, గౌరవం మరియు రక్షణ కల్పించే చట్టాన్ని ఆంధ్రప్రదేశ్ లో అమలు చేయాలని మేము చంద్రబాబు గారిని కోరుకుంటున్నాం.